ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీకు శుభములు. దేవుని వాక్యం మనకు ప్రశాంతతనిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈరోజు దేవుని జీవవాక్యంను చదువుకుందాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఫస్ట్ జాన్ చాప్టర్ 2 verse 2. He himself is the sacrifice that atones for our sins, and not only our sins but the sins of all the world. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తులో ఉన్నవారికి పూర్ణమైన శాంతి అని వాగ్దానం చేయబడింది. మనశ్శాంతి అనేది డబ్బుతో కొనేది కాదు, వెండి బంగారాల ద్వారా లభించేది కాదు. భూమి మీద ఏ వస్తువునైనా డబ్బుతో కొనగలవేమో కానీ శాంతిని మాత్రం కొనలేము. అది కేవలం యేసుక్రీస్తులో మాత్రమే లభించే ఓ అద్భుత బహుమానం. అయితే చాలామంది ఈ రోజుల్లో మనశ్శాంతి కోసం వ్యర్థమైన స్థలాల్లో తిరుగుతున్నారు, యజ్ఞాలు నిర్వహిస్తున్నారు, సినిమాల్లో షికార్లో గడుపుతున్నారు. ఇన్ని చేసినా శాంతి లభించనందువలన ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రతి మానవుని కోసం రక్తం చిందించింది మనిషికి రక్షణ ఇవ్వడానికి మరియు శాంతిని ప్రసాదించడానికి. ప్రభువును శరణు కోరిన ప్రతి ఒక్కరూ పూర్ణమైన శాంతిని తమ హృదయాలలో అనుభవించుచున్నారు. యేసయ్య సమాధానకర్త గనుక ఎవ్వరికైనా ఏ పరిస్థితుల్లోనైనా సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించగలడు. మై డియర్ ఫ్రెండ్, జీసస్ సెడ్, ఐ ఆమ్ లీవింగ్ యూ విత్ ఎ గిఫ్ట్, పీస్ ఆఫ్ మైండ్ అండ్ హార్ట్, అండ్ ద పీస్ ఐ గివ్ ఈజ్ ఎ గిఫ్ట్ ద వరల్డ్ కెనాట్ గివ్. సో డోంట్ బీ ట్రబుల్డ్ ఆర్ అఫ్రైడ్. ప్రియ దేవుని బిడ్డ, మనం గమనించుకోవాల్సింది, పాపంలో అవిధేయతలో జీవించినంత కాలము ప్రభువు ఇచ్చే శాంతిని ఎవ్వరూ పొందలేరు. పాపము భయమును, కలవరాన్ని, చింతను, ఆందోళనను పుట్టిస్తుంది, సమస్యలను పుట్టిస్తుంది. మనలో ఉన్న పాపం తీసివేయబడితే అప్పుడు మన హృదయాల్లో నెమ్మది, శాంతి, సమాధానాలు కలుగుతాయి. అయితే మనలో ఉన్న పాపం దాన ధర్మాల ద్వారా, యజ్ఞాల ద్వారా, బలుల ద్వారా మనకు మనం తీసివేసుకోలేము. మనుషుల్లో ఉన్న పాపం, పాప స్వభావం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే తీసివేయబడుతుంది. ప్రభువు సిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తం ద్వారా నీలో ఉన్న పాపం తీసివేయబడుతుంది. దీనిని మీరు విశ్వసించాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సర్వ సృష్టికర్త అయిన దేవా, ఈరోజు జీవవాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మాలో ఉన్న పాపమును మీ కృప ద్వారా తీసివేయండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మనశ్శాంతిని దయచేయండి. వారి కుటుంబాలలో నెమ్మది దయచేయండి. వారు చేస్తున్న పనులలో, ఉద్యోగాలలో నీ కృపనిచ్చి నడిపించమని సమాధానమునకు అధిపతి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.